నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. మనతో పాటు ఈరోజు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రస్తుతము ఒక చిన్న సైజు అంటే గతంలో మనకి రావణ కాష్టం అని అనేవాళ్ళు. బట్ మరలా అది ఇప్పుడు రగులుతోందా? ప్రశ్న రావణ్ అనే ఒక యూట్యూబర్ కి సంబంధించి. సో అంతలాగా అరెస్టులు చేసి 102 కేసులు పైగా పెట్టి ఇప్పుడు ఉపా చట్టాన్ని ఆయన మీద తీసుకురావడము. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద దేశద్రోహం కేసు కింద నమోదు చేయడము. సో అసలు ఆయన ఏం చేశాడు? ఏం మాట్లాడాడు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితేనే ఇంత చేస్తున్నారా అనే ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అది వాస్తవమేనా అసలు? సో ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాము, క్లియర్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీ ఒపీనియన్ ఏంటి అసలు ప్రశ్న రావణ్ విషయంలో? ఒక్కొక్కరు వారి పద్ధతిలో చెప్తూ ఉన్నారు. సో నిజంగానే పవన్ కళ్యాణ్ గారే, జనసేన పార్టీయే, ఆ కార్యకర్తలు, ఆ నాయకులే చేయిస్తున్నారా? ఒకటమ్మా, నేను అంటుంది ఏంటంటే ప్రశ్న రావణ్ అనేది కాదు, కానీ అతను మనం వ్యక్తిని చూస్తున్నాం. అటువంటి వాళ్ళు చాలా మంది పెరిగిపోయి ఈ మధ్యకాలంలో. వాళ్ళ లక్ష్యం వేరు, మనం వాళ్ళ మాట్లాడిన మాటలు ఏదో చూస్తున్నాం, కానీ బిహైండ్ ది స్క్రీన్ వాళ్ళ ఎజెండా ఎటువంటి హిడెన్ ఎజెండాతో వస్తున్నారు అన్నదే ముఖ్యం, మెయిన్ పాయింట్. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నేనేమంటున్నానమ్మా, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడాడో అదే మాటలు ఈయన మాట్లాడితే తప్పేంటి అనేటువంటిది కొంచెం చర్చ కూడా తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బరస్ట్ అయి మాట్లాడాడు, అది ఇంపార్టెంట్, సందర్భం ఇంపార్టెంట్ కదా. పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో ఆడవాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, దాంతో పాటు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ అవుతే దాని మీద కూడా విమర్శించి ఆయన చావును కోరుకున్నట్టుగా మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే ఆ రోజు ఫోన్ చేసి పరామర్శించారు. అటువంటి సందర్భంలో ఆ కుర్రోడు చావును కూడా కోరతే మాట్లాడిన విధానాలు చూసిన తర్వాత అప్పుడు బరస్ట్ అయ్యి ఆయన ఆ పదప్రయోగం అప్పుడు ఉపయోగించాడు. నేను పదే చెప్తా ఉంటానమ్మా, మాకు ఇంటర్నల్ గా మాకు మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా మా వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ మా పార్టీ తరఫున వచ్చే వాళ్ళు కానీ భాషలో ఏదైనా చిన్న పొరపాటు వస్తే వెంటనే మాకు ఇమీడియట్ గా వార్నింగ్ వస్తుంది. పార్టీకి ఆదేశాలు ఉంటాయి సార్, ఇవి చేయకూడదు, అంటే సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడండి, భాష ఇంపార్టెంట్. అవతల వ్యక్తులు మాట్లాడిన భాష మీరు మాట్లాడితే వాళ్ళకే మనకి తేడా ఉంది. పొరపాటున మనకి ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు వాళ్ళు. వాళ్ళ ఇంటిలో ఆడవాళ్ళని కానీ ఎవరన్నా మన రాజకీయాల్లోకి లాగి మాట్లాడితే మాత్రం మీరు పార్టీలో ఉండద్దు, పంపేస్తాను బయట వాడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది మాకు. అంటే మాకు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అన్నది. వాళ్ళకి అటువైపు ఏముందమ్మా, కేవలం ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడినా పళ్ళు ఎక్కించుకుంటా నవ్వుకుంటా సరదాగా చేసుకుంటువంటి ఆ సభ్య సంస్కరణలు ఎక్కడున్నాయి? నేనేమంటున్నానంటే, ఈ రోజున ప్రశ్న రావణ్ అన్న అతని మీద ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి? పెట్టిది అందరూ జనానికి నిజంగా చెప్పాలంటే జన సైనికులు అంతా పెట్టలేదమ్మది, హిందువులు పెట్టారు. హిందువులు ఎందుకు పెట్టారంటే అతని మీద పోలీస్ స్టేషన్ మీద ఇప్పుడు చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మా కూటమి ప్రభుత్వంలో పార్టీల మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అరెస్టులు చాలా జరిగినాయి. మరి ఎవరి మీద పోలీస్ స్టేషన్ మీద దాడులు జరగలేదే? ప్రశ్న రావణ మీద ఎందుకు జరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే, హిందూ మతాన్ని చాలా ఇష్టారీతిన మాట్లాడేయడం, హిందూ దేవుల్ని లేకపోతే హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే ఎక్కడో చోట బరస్ట్ అవుతుంది సమాజం. ఆ బరస్ట్ అయిన వ్యక్తులు దాడులు చేస్తున్నారు. దాడులు చేసే సంస్కృతి మా జనసేనలో ఇప్పుడు లేదు. ఒకవేళ అటువంటి దౌర్జన్యాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే అసలు పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని పంపేస్తాడు. అవును సార్. ఇంకొకటి సార్, మీరు అన్నారంటే హిందువులే దాడి చేస్తున్నారు అని అన్నారు. సో అలాంటిదే ఒకవేళ నిజమే అయితే మీరు అంటే ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తులుగాను మీరు ఖండిస్తున్నారా వాటిని? ఎందుకంటే అది పెద్ద గొడవలకు దారితీసే. ఎప్పుడైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎప్పుడు సమర్థించం. సాయికృష్ణ ఇష్యూ ఉంది, సాయికృష్ణ ఇష్యూలో జరిగిన దానికి అతను కాపు సామాజిక వర్గం ఏడైన ఉద్దేశంతో కొంతమంది ఓమని వచ్చేసి అది కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేంటి అని కొంతమంది కాపు సంఘాలు వచ్చి మాట్లాడేసి, మరి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కూడా కాపు సామాజిక వర్గమే. ఆ సిఏ నాగరాజు గారి పొరపాటున ఏ కమ్మో ఏ రెడ్డో లేకపోతే వేరే కులాలు ఏదైనా అయితే మొత్తం కృష్ణలంక తగలబెట్టేసేవారు. అతను కూడా ఆ కాపు సామాజిక వర్గం అయినప్పటికీ ఏం మాట్లాడలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మొన్న, తప్పు ఎవరు చేసినా తప్పే, ఒప్పు అందరూ ఒప్పుకోవాల్సిందే. భారత రాజ్యాంగం కులాలు బట్టి రాయలా, మతాల బట్టి రాయలా. ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి ఆ తప్పు చేశాడా లేదా అంతే. నేను ఏమంటే ఇంత మన డిస్కషన్ ఎందుకు వస్తుందంటే అమ్మా, ఈ రోజు ప్రశ్న రావడం మీద ఎన్ని కేసులు ఎందుకు పెడుతున్నారు? చాలా మంది కొంతమంది జర్నలిస్టులు కూడా వచ్చి ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారు అని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను అంటే,
ఖచ్చితంగా రాజకీయాలు విమర్శలు ఉంటాయి. అవును. కానీ విమర్శ కూడా ఒక హద్దు ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛకి బరి తెగింపుకి మధ్యలో సన్న గీత ఉంటుందమ్మా. అవును. ఆ గీత లోప ఎంతైనా మాట్లాడుకో, ఖచ్చితంగా రాజ్యాంగం మీకు రక్షణ ఇస్తుంది. అవును. ఆ గీత దాటి మాట్లాడితే అయ్యే చట్టాలు అయ్యే రాజ్యాంగం లోపల తీసుకెళ్లి జైలు పడేస్తాయి. అవును. మరి ఈ రోజున మెజారిటీ హిందువులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ సామాజిక వర్గం వాళ్ళందరినీ దైవంగా కోల్చేటువంటి దేవుళ్ళని దేవతలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా ఉండి, అవును. అదే విధంగా దేశ సంఘ విద్రోహ శక్తుల్ని ఉమ్. మావోయిజం లేనటువంటి దేశం కావాలని చెప్పి పక్కనేమో అమిత్ షా గారు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారుగా. అవును. మరి అటువంటి మావోయిస్టుల్ని కీర్తిస్తా, ఉమ్. అటువంటి వాళ్ళు ఒకరిని చంపితే 10 మంది పుడతారు 100 మంది పుడతారు అనేటువంటి మాటలు మాట్లాడతా అంటే మన ఇష్టారీతిన మాట్లాడేస్తే ఒప్పుకోదమ్మా. ప్రజాస్వామ్యం కాదు అది. అవును. ప్రజాస్వామ్యం కానీ కాదు. ఎందుకంటే ప్రశ్నించవచ్చు, ఖచ్చితంగా ప్రశ్నించడాన్ని ఆహ్వానిస్తాం మేము. ఇప్పుడు ఏదైనా కూటమి పాలన ఏదైనా లోపాలు ఉన్నాయి, ప్రశ్నించవచ్చు, దూషించడాన్ని ఆశ పర్సనల్ గా దూషణ అనేది ఎవరికి మాత్రం- ఉంటుందమ్మా. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను, జనసేన పార్టీ తరఫున ఉన్నాను, నేను పార్టీలో నేను ఏమైనా మాట్లాడితే నా మీద వ్యతిరేకంగా మాట్లాడి తప్పులేదు. కానీ సంబంధంలో నా భార్యని నా పిల్లని తిట్టారనుకోండి, ఒప్పుకుంటామా? కేసులు పెట్టమా? అరెస్టులు చేయరా? చెయ్యాలి. అరెస్టులు చేయకపోతే ప్రభుత్వం తప్పు. అవును. ప్రభుత్వాన్ని అడుగుతారు కదా ప్రజలు. ఈ విధంగా హిందూ సమాజాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, మా మనోభావాలను కించపరుస్తుంటే మీరు చూసి చూడనట్టు వదిలితే ఎలా కుదురుతుంది? ప్రజలు అడుగుతారుగా. అవును. ఇప్పుడు అదే చేస్తున్నారు. సార్, ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చింది. రఘురామ కృష్ణరాజు గారు నిన్న ఏం మాట్లాడారో మీరు వినే ఉంటారు. సో అంటే వాళ్ళ మీద మాట్లాడితే అరెస్టులు చేసేస్తారా, నా మీద మాట్లాడితే అరెస్ట్ చేయరా అని. అంటే సో దీన్ని ఎలా అంటే తీసుకోవచ్చు? ఇది చాలా సున్నితంగా ఉంటాయమ్మా. ఇప్పుడు మాకు కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అవును. మీరు 2019 మధ్యన చాలా ఇరుచుకుపడ్డారు కదా చాలా మంది. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, రోజా అని, లేకపోతే గుడివాడ అమర్నాథ్, చాలా పేర్లు ఉన్నాయి, పేరు నాని, కొడాలని, దారుణమైన పదాలు పదజాలాలు వాడుతూ మరి వాళ్ళందరూ బయట బహిరంగంగా తిరుగుతున్నారు కదా. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నేనేమంటున్నానంటే అరెస్టులు చేసే విధానం కూడా ఉంటుందమ్మా. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆధారాలన్నీ చూపి వాళ్ళకి ఇంటిమేట్ చేసి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేస్తున్నారే తప్ప అర్ధరాత్రి అపరాత్రి గోళ్ళ దూకి అరెస్టులు చేయడం. రాజ్యహింస గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. రఘురామ కృష్ణరాజు గారి కేసే పెద్ద ఉదాహరణ రాజ్యహింసకి. నేనంటాను అంతకు మించి చంద్రబాబు నాయుడు గారిని, అంత అనుభవం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులని నోటీసులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయి లోపల వేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదేగా. అటువంటి వ్యక్తిగా అటువంటి పరిస్థితి వస్తే ఈ సామాన్యుల పరిస్థితి ఏంటి, మళ్ళీ వస్తే అధికారంలోకి అనేదే కదండి. పవన్ కళ్యాణ్ గారిని అసలు రాష్ట్రాల బోర్డర్లో ఆపేశారు. వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో బయటకు వస్తుంటే ప్రజలకు నమస్కారం కూడా చేయకుండా కూర్చోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి నొక్కారు. ఎంటుంది ఆయన 2 రోజులేమో లోపల హోటల్ ఉంచేశారు. అంటే నేను ఆ రోజున ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు, లేకపోతేనేమో ప్రశ్నించే హక్కులు అంటున్నారు కదా. ఈ మేధావులందరూ ఆ రోజు అంతా ఏమైపోయారు, కాక్రోచ్ పార్టీలు అంటున్నారు, వీళ్ళందరూ ఏమైపోయారు అంటున్నారు. నేను అంటుంది అప్పుడు ప్రశ్నించాలిగా. అంటే కేవలం వీళ్ళ ఎజెండా వేరు. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం చూసారా, వీళ్ళ ఎజెండా వేరు. ఆ ఎజెండాను బలపరిచేటువంటి వ్యక్తులందరినీ కూడా సపోర్ట్ చేసి ఫండింగ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఇప్పుడు ప్రశ్న ఛానల్ రమణ గారిని అరెస్ట్ చేశారు. ఆ ఛానల్ ఒక ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతుంది, మాకు అండగా నిలబడినటువంటి. నేను అక్కడికే వస్తాను. సుగాలి ప్రీతికి సంబంధించి సుగాలి ప్రీతి మదర్ వచ్చారు బయటికి. సో అప్పటి వరకు లేని ఆవిడ ఇప్పుడు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చారు? అమ్మ సుగాలి ప్రీతి వేరే సబ్జెక్ట్ మాట్లాడతాడు, అదో కొన్ని అవుతుంది. ఎందుకంటానంటమ్మా, అది 2014-19 మధ్య తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగిన సంఘటన. ఆ రోజున చంద్రబాబు గారు అది వాస్తవాలు తెలుసుకోవడానికి కమిటీ వేశారు. సుగాలి ప్రీతి విషయంలో కమిటీ కూడా ఆవిడ చెప్పేది న్యాయమే, ఆవిడ బాధలో న్యాయం ఉందని చెప్పేసి కమిటీ అంది. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి 2019-24 మధ్యన. పార్వతి గారు ఆవిడ పేరు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కనీసం గేట్ కూడా తీల. సార్ జరిగింది టీడీపీ ఉన్నప్పుడే కదా, లాస్ట్ మూమెంట్ లో ఆవిడ కమిటీ చేశారు. కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఈవిడ ప్రయత్నాలు చేసింది అప్పటి ముందు ముఖ్యమంత్రి గారిని కలవడానికి. గేట్లు కూడా తీలేని సందర్భంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చిందండి అమ్మాయి. అది కేసు స్టడీ చేసి ఏంటో చెప్పమంటే పార్టీ, నేను ఆవిడ హైదరాబాద్ రమ్మంటే ఆ కూడా లాయర్ కూడా తీసుకొస్తే ఒక ఛానల్లో కూర్చోబెట్టి ఆవిడ సబ్జెక్ట్ అంతా బయటికి వచ్చేలా చేసి మాట్లాడి చెప్తే ఆవిడ ఏమని చెప్పిందంటే, కనీసం నాకు ఇలా గేట్ కూడా తెలియదండి అన్నగారు. వైసీపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పించడానికి సజ్జల గారిని పట్ల విజయసాయి రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన గేట్ కూడా తెలియదు, వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి ఇవ్వలేదు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టడీ చేసి ఇది బయటికి రావాలి, మన గవర్నమెంట్ లో లేం, బయటికి రావాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద కవాతు కర్నూలులో నిర్వహించడం జరిగింది.
జరిగినప్పుడు అది మొత్తం సబ్జెక్ట్ అంతా బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం వలన వెంటనే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవోలు ఇచ్చేశారు సిబిఐకి అప్ చెప్తున్నట్టుగా. ఓకే, అవును. అది కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈవిడ మళ్ళీ ఢిల్లీ వెళ్ళింది. ఏంటి సిబిఐ వాళ్ళకి ఇచ్చారని చెప్పి గవర్నమెంట్ అంటుంది ఎటువంటి ఎంక్వైరీ రావట్లేదు అని. ఆ విషయం కూడా ఆవిడ చెప్పింది. చెప్తే అక్కడ సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా, సిబిఐ ఎంక్వైరీ రావాలంటే ఆ ప్రొసీజర్ ఎక్కడా ఫాలో అవ్వలేదు, మాకు ఎటువంటి గవర్నమెంట్ ఏమీ రాలేదు అన్నారు. బయటకు వచ్చి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు జియో ఇస్తారా అని జియో పేపర్లు ఇలా చింపేసింది. గుర్తుంది నాకు కూడా. అది కూడా తెలుసు కదంటే. సరే అది అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ స్పందించారు. ఇప్పుడు ఆవిడకి భర్తకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఆవిడకు డబ్బులు వచ్చింది, ఇల్లు వచ్చింది. న్యాయం చేసింది ఎవరమ్మా? సాయం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఆవిడ మళ్ళీ వచ్చి బయటకు చాలా విచిత్రం. అంటుంది సరే ఘటన జరిగింది ఎక్కడమ్మా? కర్నూలులో. ఆవిడ ఉండేది కర్నూలులో. ఆవిడ ఆరోపిస్తున్న నిధులు ఉండేది కర్నూలులో. ఇప్పుడు కేసు వచ్చి గన్నవరం ఎందుకు పెట్టింది? గన్నవరం ఎవరున్నారు? గన్నవరాన్ని ఎందుకు పెట్టావని అడిగితే కృష్ణారావుని జైల్లో పెడుతున్నప్పుడు ప్రశ్నించే గొంతు నొక్కేస్తుంది ప్రభుత్వం, అందుకని ఆయన పరామర్శించడానికి వచ్చి కేసు పెట్టిందంట. అంటే ఆవిడ వెనకాల ఎవరున్నారు అర్థమవుతుందిగా. ప్లాన్ ఎట్లా చేంజ్ ఎక్కడ గన్నవరం? ఒక తల్లిగా ఆవిడ కూడా అంత బెనిఫిట్స్ పొందినప్పుడు ఎవరి నుంచి పొందిన అమ్మాయి మరణానికి అర్థం లేనట్టే కదా అక్కడ. అంటే ఇప్పుడు నిజంగా ఆవిడకి గవర్నమెంట్ మీద కేసు పెట్టాలి, గవర్నమెంట్ స్పందించట్లేదు ఏనా ఉంది అంటే ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాలన్నీ వాళ్ళు తీసుకున్నారుగా. భర్త ఉద్యోగం చేసుకుంటున్నారు, స్థలం తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, అన్ని రకాలుగా పొందారుగా. లబ్ధి పొంది అసలు తప్పుడు జీవో ఇచ్చారని చెప్పి ఆవిడే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడద్దా? సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసు పెడద్దా? కేసు పెట్టింది ఎక్కడ? గన్నవరాన్ని. గన్నవరానికి ఆవిడకి సంబంధం ఏంటి? రైట్. ఇప్పుడు ఏంటంటే సుగాలి పార్వతి కూడా జగన్ గారు వదిలిన బాణం అనేది అన్ని అంటుందనమ్మా. సహజంగా మన పుస్తకాల్లో చదువుతా ఉంటాం, పాముకి పాలు పోసామనుకోండి దాని సహజ గుణం విషం కక్కడం, కాటు వేయడమే. అదేమీ చక్కగా మనకేమి దీవెనలు ఇవ్వదు పాము అయింది మాత్రాన. అలాంటి నాకు ఎందుకంటే ఆవిడ మీద చాలా జాలి ఉండేది. ఒక అమ్మాయి ఆడపిల్ల, ఓ ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందు అంత అత్యాచారానికి గురి చనిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. కన్న తల్లి బాధ వర్ణన తీర్థం చూశారు. పైగా ఆమె వికలాంగురాలు అయినా పోరాడుతుంది. ఎన్నో రకాల చాలా జాలి ఉండేది. ఒకనొక సందర్భంలో నేను నాగబాబు గారు మన కర్నూలు వెళ్తే మేము ఉన్న హోటల్ కూడా ఆవిడ వచ్చింది. అన్నయ్య గారితో కూడా నేను మాట్లాడతానని అంటే రమ్మన్నా. అప్పుడు కూడా చెప్పి ఆవిడ ఏమని తెలుసంటే ఈ కేసు నేను వాదిస్తానని చెప్పి జడాశ్రవణ గారు నా దగ్గర డబ్బులు తీసి నా ఫోన్ ఎత్తులేదండి అంది. మరి ఈ రోజున మరి అదే జడాశ్రవణ ఆ బ్యాచ్ లో జాయిన్ అయిందిగా. ఎవరు న్యాయం చేశారు? ఎవరు న్యాయం చేశారు? అంటే మీరు గతంలో చెప్పిన మాటలు తప్ప, లేకపోతే ఇప్పుడు మీరు వెళ్తున్న రూట్ తప్ప? ఆవిడ మీద వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక బిడ్డను కోల్పోయిన తల్లి. నేను ఆవిడ ఏమంటలా, గతంలో జాలేసేది ఈ రోజు అసహ్యం వేస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నది ఆవిడ. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మా జన సైనికులు తిడుతున్నారమ్మా సోషల్ మీడియాలో. ఎవరైనా సరే అన్యాయం జరిగిందంటూ ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు, అవతల వ్యక్తులు ఏంటో తెలుసుకోకుండా. చూసారా ఇప్పుడు ఏమంటుందో? మేము ఈ రోజు మీరు చెప్పారు కదా అని చెప్పి మేమే ఎంతో ఆర్థిక సహాయాలు చేసాం ఆవిడకి. ఆవిడ తిరిగి మీ మీద పెట్టింది కేసు. ఏంటి పరిస్థితి అంటే ఏం సమాధానం చెప్తారమ్మా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా 2019-24 మధ్యలో మొత్తం సాక్ష్యాలని తారుమారు చేసేసారు, డిఎన్ఏ రిపోర్ట్లు సహా తారుమారు చేసేసారు. నేనేం చేయగలను, సాయం చేయగలను తప్ప అంతకుమించి నేను చేయగలను అని వాస్తవాలు చెప్పారు. ఆయన కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటే ఎన్నో రకాల మాటలు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కావాల్సింది ఆవిడకి బెనిఫిట్స్ అన్ని వెళ్ళిపోయినాయి ఆటోమేటిక్ గా. ఇంకేంటి ఇప్పుడు చేసిన వాళ్ళని పట్టుకోవాలి. అవి లేవని ఇప్పుడు ఆవిడ మనస్సాక్షికి తెలిసి ఉండొచ్చు. మరి తెలిసినా కూడా తెలిసినప్పుడు ఏమండి కనీసం నాకు వీటన్నిటికంటే నాకు మనశ్శాంతి ఏంటంటే ఆ నిందితుల్ని శిక్ష పడటమే నాకు మనశ్శాంతి. మీరు ఏదోలాగా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ పెట్టి లేకపోతే మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసి ఏం చేస్తారో తెలియదు, మీ చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేసి నా బిడ్డకి న్యాయం చేయండి అని కోరడం వేరు. అలా మాట్లాడితే బాగుండేది, కోరడం వేరు. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నా బిడ్డను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి అని చెప్పేసి ఆయన మీద కేసు పెడతామేంటమ్మా? నాకు అర్థం అవట్లేదు. చాలా విచిత్రమైన కేసుగా ఉంది. ఇప్పుడు తీసుకున్నారా కేసు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తీసుకుంటారు, ఎంక్వైరీ చేసుకుంటారు, ఉంటాయి కదా, రకరకాల ఉంటాయి. ఎఫ్ఐఆర్ చేయాలి. చేసినప్పుడు ఏం చెప్తారు? కారణం పెట్టారు కదా. ఇప్పుడు మీకు నాకు అసలు మోకపరిచయం కూడా లేదనుకోండి, ఇవాళ వెళ్ళి ఏదో కేసు పెట్టాను, పోలీసులు ఊరిని పెట్టారు కదా, అసలు అడుగుతారు కదా, ఎంక్వైరీ చేస్తారు. ఏంటి దేనికి పెట్టారు అసలు ఎవరైనా అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలన్నీ పొందుతున్నారు కదా, అవన్నీ తిరిగి ఇచ్చేయలేదు కదా ఆవిడ. అంటుంది ఇవన్నీ కూడా కావాలంటే ఇచ్చిన ఇల్లు ఉద్యోగం అన్ని తిరిగి ఇచ్చేసి న్యాయం చేయండి అని రోడ్డు మీద అప్పుడు ఆవిడ కావాలంటే నిజాయితీ బిడ్డ కావాలంటుంది. ఎవరిస్తారు?
బిడ్డను అలా తిరిగిస్తారు. ఎవరిస్తారు? దేని బిడ్డను ఎట్లా ఎలా తెస్తారు? తెస్తారు అంటే నేను శిక్ష అంటుంది పడాలనడంలో మీరు అర్థం ఉంది అంటుంది పోనీ. అంటే చాలా మంది ఆరోపిస్తున్నారు సో సోషల్ మీడియాలో. కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే జనాల్ని. లేదండి చాలా మంది ఆరోపించేది ఏంటంటే ఉమ్, ఈవిడి బిడ్డ చావును అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేస్తుందా, బిడ్డ చావును అడ్డం పెట్టుకుని కూడా ఆర్థికంగా బలపడాలని చూస్తుందా, అంటే దీని వెనకున్నది ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో వాళ్ళ పంచనే చేరి సాయం చేసిన వాళ్ళ మీద కేసు పెడతంటే ఏమనుకోవాలనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్, మరి అటన్నిటికీ ఆవిడ సమాధానం చెప్తుందా? నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుందమ్మా దేనికైనా. అంతే. ప్రకృతి ఏదైనా సరమ్మా మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడుస్తుంది. ఉమ్, అవన్నీ కూడా ఫలితాలు మంచో చెడు ఆవిడ అనుభవిస్తుంది అనుభవిస్తారు. ఎదురు భవిష్యత్తులో. మొత్తానికి మంచి చేసి మాట అనిపించుకుంటూ నెట్టుకుంటూ పోతున్నారు అయితే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.